బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం జీమేడుపాడు గ్రామాల మధ్య ఉన్న ఏదైతే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఏదైతే ఉందో బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సుమారుగా 2 గంటల సమయంలో ఈరోజు 2 గంటల సమయంలో ఒక భారీ భయంకరమైన పేలుడు సంభవించింది. మృతుల సంఖ్య ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే దాదాపుగా 18కి చేరుకున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. అయితే కార్మికులు చాలామంది కూడా ఈ మంటల్లో సజీవ దహనమైనట్లు కూడా తెలుస్తుంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళా కూలీలే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తెలుసుకుందాం దీని గురించి మరింత సమాచారం. వైజాగ్ నుంచి మా ప్రతినిధి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అసలు ఏంటి ఇప్పుడున్న సమాచారం ఏంటి అనేది మాట్లాడదాం. శివరంగం చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, అక్కడ పేలుడు ఎలా సంభవించింది, పేలుడు సమయంలో ఎంతమంది అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది? వసంత్, కాకినాడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో అయితే ఇది శనివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం అయితే సంభవించింది. అయితే పొలాల మధ్య చిన్న గుడారంలో అయితే ఈ బాణసంచా తయారీ కార్యక్రమం అయితే చేస్తున్నారు. అయితే అక్కడ దగ్గర దాదాపు 35 మంది అయితే ఈ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ భారీ శబ్దం అయితే పెరగడంతో ఘటనా స్థలంలోనే 20 మంది మృత్యువాత అయితే పడ్డారు. అయితే ఈ 20 మందిలో ఎక్కువ మంది మహిళలే ఉండడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు 20 మంది కార్మికులు మంటల్లో మృత్యువాత, పలువురు పరిస్థితి అయితే ఇంకా విషమంగానే ఉందని చెప్తున్నారు. అయితే అధికారులు ఘటనా స్థలానికి అయితే చేరుకొని హుటాహుటిన సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది అయితే తీవ్రంగా కష్టపడుతున్నారు. పేలుళ్లు వివరాలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే అధికారులు అయితే తెలియజేస్తారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రికి సీఎం ఆదేశాలు చేశారు. హోంమంత్రి విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నారు. హుటాహుటిన బయలుదేరారు అనిత. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో అయితే మాట్లాడడం అయితే జరిగింది హోమ్ మినిస్టర్ అనిత. అయితే పొలాల మధ్య బాణసంచా తయారీ కేంద్రం, పొలాల మధ్య ఒక క్షణంలోనే అగ్ని ప్రమాదం అయితే మారిన పరిస్థితి అయితే ఏర్పడింది. యాక్చువల్ గా ఇది బ్లోఅవుట్, ఈ మధ్యన బ్లోఅవుట్ జరిగిన నేపథ్యంలో బ్లోఅవుట్ అనుకున్నారు, కానీ అక్కడ బాణసంచా తయారీ చేస్తున్నారు. అక్కడికి వచ్చిన శబ్దాలు దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో నిలిచి నేపథ్యంలో స్థానికులందరూ భయాందోళనకు అయితే గురయ్యారు. అంటే అసలు ఏంటి ఇక్కడ బాణసంచా కేంద్రంలో అసలు ప్రధానంగా అక్కడ షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమా, లేదంటే ఎవరైనా ఏదైనా కావాలని చేస్తున్న పరిస్థితి, అసలు ఎలా జరిగింది సంఘటన? వసంత్, సాధారణంగా బాణసంచా తయారీ ప్రక్రియలో అయితే మటుకి ఆ రాపిడి జరిగే సమయంలో అయితే మంటలు ఫైర్ అవుతుంటే ఆ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు అయితే మనకు తెలియజేస్తున్నారు. అయితే మంటలు విషయంలో అయితే మటుకి నిజంగా అప్పుడు ఆ బాణసంచా తయారీ కేంద్రంలో అయితే 35 మంది అయితే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అందులో 20 మంది అయితే స్పాట్ లోనే మృత్యువాత పడ్డారని చెప్తున్నారు. జిల్లాలో అయితే కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం అయితే నెలకొంది. అయితే ఈ 20 మంది సజీవ దహనం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందంటారు వసంత్. అయితే ఈ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రమాదం సమయంలో అయితే 30 మంది కార్మికులు అయితే అక్కడైతే ఉన్నారు. అందులో 20 మంది అయితే ఘటనా స్థలంలోనే చనిపోగా మరికొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు. కొనసాగుతున్నాయి ఈ సహాయక చర్యలు. అయితే ఈ చర్యలో మృతుల బంధువులు ఆర్తనాదాలు నిజంగా వర్ణనాతీతం చేస్తున్నారు. నిజంగా అక్కడ వస్తున్న మృతుల బంధువులు గానీ స్థానికులు గానీ చాలా భయాందోళన అయితే గురయ్యారు. దట్టంగా పొగలైతే అనుకున్నా ఏదైనా ఈ సహాయక చర్యలు అయితే ప్రభుత్వం చర్యలు చేపడుతున్నారు. సీఎం అధికారులు అయితే సీఎంకి ఎప్పటికప్పుడు ఈ సమాచారం అయితే అందిస్తున్నారు వసంత్. రైట్. ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ చాలా మంది, అంటే ఇప్పటికీ కూడా పేలుడు సంభవించిన తర్వాత ఇప్పటికీ మంటలు అదుపులోకి రాని పరిస్థితి అనేది మనకున్న సమాచారం. ఏంటి అసలు ఇప్పుడున్న ఆన్ గ్రౌండ్ పరిస్థితి ఏంటి అక్కడ అసలు? యాక్చువల్ గా మంటలు అదుపు రావడానికైతే మనకి చాలా సమయం అయితే పడుతుంది, కానీ అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతానికైతే మనకి ఇంకా మంటలు అదుపులో రాలేదనే చెప్పాలి. నిజంగా ఇది ఈ గ్రాడ్యువల్ గా తొక్కితే ఉన్న పలంగా అయితే చుట్టుపక్కల మొత్తం అంతా పొలాలు అవి ఉండడం నిజంగా అక్కడ బాణసంచా తీవ్రం అయితే చాలా తీవ్రంగా ఉంటది. ఎందుకంటే అది వెంటనే ఆరిపోయే పరిస్థితి అయితే ఏర్పడదు. ఏదైనా మొత్తానికి ఈ నెమ్మదిగా అయితే మంటలు అయితే అదుపులోకి వస్తున్నాయి. ప్రస్తుతానికైతే మటుకి మంటలు ఎగసపడుతున్నాయి. నిజంగా ఇవన్నీ చుట్టుపక్కల ఎవరు లేకుండా మొత్తం అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏదేమైనా మొత్తం అగ్నిమాపక సిబ్బంది అయితే మటుకి తీవ్రంగా శ్రమించి మంటలు ఆరిపే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఇంకా మంటలు అదుపులోకి రాలేదనే చెప్పాలి వసంత్. రైట్. థ్యాంక్ యూ సార్ రామకృష్ణ. రైట్. అది సుమారుగా 8 మందికి పైగా తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం అని చెప్పేసి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని సమాచారం. అయితే వీరిలో కొందరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నది. ఇప్పటికే 20 మంది మృత్యువాత పడ్డారు. ఈ 8 మందిలో కూడా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారం. అయితే పేలుడు దాటికి మృతదేహాలు చిన్న భిన్నమైపోయి దూరంగా పడిపోయి పేలుడు శబ్దం దాదాపుగా 5 నుంచి 7 కిలోమీటర్ల మేర వినిపించడం సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాల భవనం స్లాబ్కు కూడా ఇక పగుళ్ళు వచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారట.
అయితే దట్టమైన పొగ మరియు ఇక్కడ ముఖ్యంగా మంటల కారణంగా సహాయక చర్యలను కొంతమేర అంతరాయం ఏర్పడుతున్నట్టు తెలుస్తుంది. ఇక లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 20 మంది మృత్యువాత పడ్డారు, మరొక 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంటే దాదాపుగా 35 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్న సమయంలో 28 మంది అంటే దాదాపుగా ఇంకా 7 మంది లోపల ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ప్రస్తుతం విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు. అలాగే పేరుళ్ళ ఏదైతే అక్కడ సీజన్ కావడంతో ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దీనివల్ల ఇక్కడ ముఖ్యం ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ ఏదైతుందో ఈ పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దీనివల్ల సామర్థ్యానికి మించి రసాయనాలను నిల్వ ఉంచడం లేదా తయారీలో జరిగిన అజాగ్రత్తే ఈ ఘోర ప్రమాదానికి ప్రాథమిక కారణంగా భావిస్తూ ఉన్నారు. అయితే పేలుడు తీవ్రతకు సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఏదైతుందో భవనం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. అంటే మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి, చెల్లాచెదురుగా పడిపోయి ఉండడం అక్కడి భయానక పరిస్థితిని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గాయపడిన వారిలో కొందరికి 80% పైగా కాలిన గాయాలయ్యాయి. వీరిని కాకినాడలోని జీజీహెచ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఫ్యాక్టరీకి అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో రెవెన్యూ మరియు పోలీస్ శాఖలు కూడా దర్యాప్తు ప్రారంభించారు. అయితే ముఖ్యంగా అనుమతి లేకుండా నిల్వ ఉంచిన రసాయనాలపైన ఆరా తీస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సహాయక చర్యలు కూడా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బాధితులకు అండగా ఉంటామని చెప్పేసి ఇటు ప్రభుత్వం చెప్తున్న, ఇటు హోంమంత్రి కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉంది. సో మొత్తానికి ఇంకా అక్కడ దాదాపుగా 35 మంది ఏదైతే ఈ యొక్క పేలుడు జరిగిన సమయంలో 35 మంది ఫ్యాక్టరీలో పనిచేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 20 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. మరొక 18 మంది తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది లోపల ఉండే అవకాశం ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నట్లు కూడా మనకంతున్న ప్రాథమిక సమాచారం.